మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయం ముందు మరొకసారి మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ఆధ్యాత్మిక జీవమునిచ్చి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, అందరికీ వందనాలు. యోహాను 2వ పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 4 నుండి 6 వచనాల్లో మనం 4వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. అపోస్తలులు సత్యములు నడుచుకోవటం వల్ల సంతోషిస్తున్నారని మనం చూసాం. యోహాను 3వ పత్రికలో కూడా మాటలు మనం చూసాం. ఇక 4వ వచనంలోని 2వ భాగంలో మొట్టమొదటిది ది అపోస్తల్స్ జాయ్, రెండవది ద అపోస్తల్స్ ఆర్గ్యుమెంట్. సత్యములో అలాగే ప్రేమలో నడుచుకోమని దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆజ్ఞ అనేది కమాండ్మెంట్. అంటే ఈ ఆజ్ఞ అనే పదం 5 సార్లు ఈ పత్రికలో ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రతి ఆజ్ఞ తండ్రి వలన పొందినవే అని చెప్తున్నాడు. ఆజ్ఞలు అంటే ధర్మశాస్త్రం మాత్రమే కాదు, ధర్మశాస్త్రములో ఉన్న ప్రేమను వ్యక్తపరచడం. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మనస్సుని, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారంగా మనం ఉంటే ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చిన వారం అవుతాం. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాటే చూస్తాం. అంటే దేవుని యొక్క చిత్తం అనేది దేవుని యొక్క మనస్సుని ప్రత్యక్షపరచబడిందే. యోహాను మొదటి పత్రిక 5:3లో ఒక మాట మనం చూస్తాం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించడము అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన ఏమైతే చెప్పాడో వాటి ప్రకారం, అనగా దేవుని వాక్య ప్రకారం జీవించడం. కాబట్టి ఆయన ఆజ్ఞల్ని గైకొంటే ఖచ్చితంగా మనం ఆయన వలె ప్రేమలో నడుచుకున్నట్లే. ఆయన ఆజ్ఞలు ఏంటి? దేవుని యొక్క సత్యం. అందుకే సత్యములో ప్రేమలో నడుచుకోమని దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక 5-6 వచనాల్లో ద అపోస్తల్స్ ఎప్పీల్ అంటే కొత్త ఆజ్ఞని ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. మీరు ఒకరినొకరు ప్రేమించుడి. ఇది తండ్రి వలన పూర్వపు ఆజ్ఞ యూదులకు ఇచ్చినట్టుగా లేవీకాండం 19వ అధ్యాయం 18వ వచనం అలాగే 34వ వచనంలో మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 10-19లో కూడా ఈ మాటలు మనం చూస్తాం. అంటే క్రీస్తుని నిజంగా ఎరిగిన వారమైతే తండ్రి ఆజ్ఞ మనం చూస్తున్నాం, ఒకరినొకరు ప్రేమించండి అని. సో మనం క్రీస్తుని ఎరిగిన వారమైతే క్రీస్తు జీవితమైన స్నేహానికి మారుపేరుగా ఉన్న ఆ స్నేహాన్ని మనం కలిగి ఉంటాం. గలతీ 5:22లో మనం చూస్తే ఆత్మఫలములో మొట్టమొదటిది ప్రేమ కలిగి ఉండండి అంటాడు ఆయన. రోమపత్రిక 5:5లో కూడా దేవుడు మన యందు ఉంచిన ప్రేమను వెల్లడిపరచాడంట. ఇట్లనగా మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను అని. కాబట్టి ఆయన ప్రేమని మన పట్ల తన ప్రాణం పెట్టేసి ఆయన ప్రేమను వ్యక్తపరిచాడు. మరి మన ప్రేమ లేదా క్రైస్తవ ప్రేమ అదొక ఎమోషన్ కాదు, అది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి చూపించే ఒక ప్రక్రియ. ప్రేమ విధేయత ఒకదాన్నొకటి కలిసి ఉంటాయి. ఇప్పుడు కూడా ప్రేమిస్తే ఖచ్చితంగా విధేయత కలిగి ఉంటాం. యోహాను మొదటి పత్రిక 4:20లో అలాగే 2వ అధ్యాయం 3-5 వచనాల్లో, ఎఫెసు పత్రిక 4:15లో, యోహాను సువార్త 7:17లో ఈ మాటలు మనం చూస్తాం. కాబట్టి 3 విషయాలు ఈరోజు మనం చూసాం. ఒకటి, సత్యములో ప్రేమలో నడుచుకోమని దేవుడిచ్చిన ఆజ్ఞల గురించి చూసాం. రెండవది, ఒకరినొకరు ప్రేమించండి అని దేవుని ఆజ్ఞగా మనం చూస్తున్నాం. మూడవది, దేవుని ప్రేమ ఆత్మఫలములో ఒకటిగా ఆ ప్రేమను కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి. అటువంటి ప్రేమను, కృపాభాగ్యాన్ని దేవుడు
మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.